మీ కుటుంబం మీ కళ్ళ ముందే రోజురోజుకి చనిపోతుంటే ఏం చేస్తారు? డాక్టర్లు చేతులెత్తేస్తే ఎక్కడికెళ్తారు? శంకర్ కూడా అదే చేశాడు. తన కుటుంబాన్ని బతికించుకోవటానికి ఒక గునియా దగ్గరికి వెళ్ళాడు. కానీ మిమ్మల్ని కాపాడుతాను అన్నవాడే మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంటే, మిమ్మల్ని మోసం చేసిన వాడి దగ్గరికే పరిష్కారం కోసం మిమ్మల్ని పంపిస్తే, ఇది ప్రాణాలు కాపాడే కథ కాదు, ప్రాణాలు బదిలీ చేసే ఒక భయంకరమైన ఒప్పందం కథ. ఒరిస్సాలోని కలహండి జిల్లా ఒక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ శంకర్ అనే రైతు ఉండేవాడు. అతనికి 2 పిల్లలు. కొద్ది నెలలుగా అతని కుటుంబం వింత జబ్బున పడింది. పిల్లలు అన్నం తినడం మానేశారు. భార్య మంచం పట్టింది. వాళ్ళు రోజురోజుకి శవాల్లా పాలిపోతున్నారు. వైద్యులు ఏమీ తేల్చలేకపోయారు. చివరికి ఊరి పెద్ద శంకర్ని గునియా దగ్గరకు వెళ్ళమన్నాడు. ఆ గునియా పేరు భైరవ. అతను ఊరి చివర శ్మశానం దగ్గర ఉండేవాడు. శంకర్ వెళ్ళగానే భైరవ కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివి, నీ కుటుంబం మీద ఎవరో భయంకరమైన మంత్ర ప్రయోగం చేశారు, వాళ్ళ ఆయుష్ను ఎవరో దొంగిలిస్తున్నారు, ఈ ప్రయోగాన్ని ఆపడం నా వల్ల కాదు, ఇది చాలా శక్తివంతమైనది అని చెప్పాడు. శంకర్ కుప్పకూలిపోయాడు. ఏదైనా దారి లేదా స్వామి అని వేడుకున్నాడు. భైరవ కాసేపు ఆలోచించి, ఒకే ఒక్క దారి ఉంది, ఇక్కడ కాదు, దూరంగా అస్సాంలో మాయోంగ్ అనే ఊరు ఉంది. అక్కడ బెజ్జులు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ ప్రయోగాన్ని తిప్పికొట్టగలరు. ఈ తాయెత్తు తీసుకెళ్ళు, ఇది నిన్ను దారిలో కాపాడుతుంది అని ఒక నల్లటి తాయెత్తు ఇచ్చాడు. శంకర్ తనకున్న కొద్దిపాటి పొలం అమ్మి అస్సాం బయలుదేరాడు. కొన్ని వారాల ప్రయాణం తర్వాత శంకర్ మాయోంగ్ చేరుకున్నాడు. అక్కడి బెజ్జులు ఒరిస్సా నుండి వచ్చిన శంకర్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తన కథంతా చెప్పి భైరవ ఇచ్చిన తాయెత్తును చూపించాడు. అక్కడి ముఖ్య బెజ్ ఆ తాయెత్తును చూడగానే అతని ముఖం మారిపోయింది. మూర్ఖుడా, నిన్ను ఎవడు పంపాడిక్కడికి అని గద్దించాడు. భైరవ, మా ఊరి గునియా అన్నాడు శంకర్ భయంగా. ఆ బెజ్ నవ్వి, నీ కుటుంబం మీద ప్రయోగం చేసింది ఎవరో బయటివాడు కాదు, ఆ భైరవగాడే. ఇది జీవహరణ మంత్రం. మీ కుటుంబం యొక్క ప్రాణశక్తిని కొద్ది కొద్దిగా లాగేస్తూ వాడు తన శక్తిని పెంచుకుంటున్నాడు. అందుకే మీరందరూ నీరసించిపోతున్నారు. వాడు అమరుడు అవ్వాలని చూస్తున్నాడు అన్నాడు. మరి ఈ తాయెత్తు? ఇది నిన్ను కాపాడటానికి కాదు, నువ్వు సురక్షితంగా ఇక్కడికి రావడానికి. నువ్వు ఇక్కడికి వస్తే మేమేదో తిరుగు ప్రయోగం చేస్తామని వాడి భయం. అందుకే నిన్ను మా దగ్గరికే పంపాడు, మాతో ఒక ఒప్పందం చేసుకోవడానికి అన్నాడు ఆ బెజ్. శంకర్కి కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. ఆ బెజ్ అన్నాడు, సరే, వాడు మాతో ఆట ఆడాలనుకుంటున్నాడు కదా, మనం ఆడుదాం. ఈ కత్తి తీసుకో అంటూ ఒక చిన్న తుప్పు పట్టిన కత్తిని ఇచ్చాడు. ఇది మంత్రించిన కత్తి. దీన్ని తీసుకుని మీ ఊరికి వెళ్ళు. సరిగ్గా అమావాస్య రోజు రాత్రి వాడు పూజలో ఉన్నప్పుడు ఈ కత్తితో వాడిని పొడిచి వాడి రక్తాన్ని ఈ తాయెత్తు మీద వేయి. మీ కుటుంబానికి పట్టిన పీడ విరగడవుతుంది అన్నాడు. శంకర్ ఆ కత్తి తీసుకుని ప్రాణభయంతో తిరిగి కలహండి చేరుకున్నాడు. అమావాస్య రాత్రి శంకర్ భైరవ గుడిసె దగ్గరికి వెళ్ళాడు. లోపల భైరవ నగ్నంగా కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు. అతని ముందు ఒక మట్టి కుండలో నీళ్లు ఎర్రగా మరుగుతున్నాయి. శంకర్ లోపలికి దూకి ఆ కత్తితో భైరవ గుండెల్లో పొడిచాడు. భైరవ గట్టిగా అరిచాడు. కానీ చనిపోలేదు. నవ్వుతూ శంకర్ వైపు చూశాడు. ఓరి వెర్రివాడా, నన్ను చంపటం ఎవరి వల్లా కాదు, ఆ మాయోంగ్ బెజ్జులు నిన్ను కూడా మోసం చేశారు.
ఈ కత్తి నన్ను చంపదు, నాలోని శక్తిని నీకు బదిలీ చేస్తుంది. శంకర్ ఆశ్చర్యంగా చూస్తుండగానే భైరవ శరీరం నుండి నల్లటి పొగలాంటి ఆవిరి వచ్చి శంకర్ శరీరంలోకి ప్రవేశించింది. శంకర్ కళ్ళు ఎర్రగా మారాయి. అతనికి ఏదో తెలియని విపరీతమైన బలం వచ్చినట్టు అనిపించింది. భైరవ శరీరం ఒక ముసలివాడిలా ముడుచుకుపోయి చనిపోయింది. శంకర్ ఆ కత్తిని తాయెత్తును చూశాడు. అప్పుడు అతనికి ఆ మాయోంగ్ బెజ్ మాటలు గుర్తొచ్చాయి. మాతో ఒక ఒప్పందం చేసుకోవడానికి నిన్ను పంపాడు. ఒప్పందం కుదిరింది. భైరవకు ముసలితనం నుండి విముక్తి దొరికింది. అతని శక్తులు ఇప్పుడు శంకర్కి వచ్చాయి. ఆ మాయోంగ్ బెజ్లకు ఒరిస్సాలో తమ మాట వినే ఒక కొత్త శక్తివంతమైన గునియా దొరికాడు. శంకర్ ఇంటికి వెళ్ళాడు. అతని పిల్లలు, భార్య ఆరోగ్యంగా నిద్రపోతున్నారు. వాళ్ళు బతికారు. కానీ శంకర్, అతను ఇప్పుడు మామూలు రైతు కాదు. అతను శ్మశానం వైపు నడుస్తూ గాలిలో తన చేతిని తిప్పాడు. దూరంగా ఉన్న చెట్టు కొమ్మ ఒకటి ఫట్మని విరిగిపడింది. శంకర్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు విరిసింది. శంకర్ తన కుటుంబాన్ని బతికించుకున్నాడు. కానీ తన ఆత్మను అమ్ముకున్నాడు. ఆ మాయోంగ్ బెజ్జులు, ఆ ఒరిస్సా గునియా ఆడిన నాటకంలో శంకర్ ఒక పావు మాత్రమే. శక్తులు ఎప్పుడూ నశించవు. అవి కేవలం ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి బదిలీ అవుతాయి. బహుశా మీ ఊరి చివర ప్రశాంతంగా కనిపించే ముసలాయన కూడా అలాంటి భయంకరమైన ఒప్పందంలో భాగమేమో. ఎవరికి తెలుసు? ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేస్తే దయచేసి లైక్ బటన్ నొక్కండి. ఈ ప్రపంచంలో దాగి ఉన్న చీకటి రహస్యాలు, క్షుద్ర విద్యల గురించిన మరిన్ని కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.